ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. 105వ కీర్తన 3వ చరణము. ఈ ఉదయకాల సమయంలో మహాకనికరము కలిగినటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. వెతకడం అనేది మనకి ఒక అలవాటు. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు, వస్త్రాలను కొనేటప్పుడు వెతుకుతాం, మంచిదేదో చెడ్డదేదో. ప్రశాంతకరమైన ఇల్లు కట్టుకోవాలన్న స్థలాల కోసం కూడా వెతుకుతూ ఉంటాం. ఇదంతా మన క్షేమం కొరకు, ఇరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఈరోజు చాలామంది వెతుకుతున్నారు కానీ దొరకడం లేదు, కష్టాల పాలవుతున్నారు. మీ జీవితం సంతోషంగా ఉండాలన్నా, మీ నోటి నిండా నవ్వు ఉండాలంటే దేహానికి ఆరోగ్యం ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. డబ్బును వెతికితే అనడం లేదు, నీకున్న హోదాను బట్టి కాదు. మనం వెతికే దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన దినముల లెక్క వ్రాయగలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి, నజరేయుడైన యేసుక్రీస్తు. ఇట్టి దేవుణ్ణి వెతికితే కదా జీవితంలో సంతోషము, ఆనందము, నెమ్మది, దీవెన, అభివృద్ధి, ఆశీర్వాదం. ఆయనను వెతుకుతూ వెళ్ళావే అనుకో, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడిని వెతుకు. నేను నీతిగా నిలవబెట్టే పరిశుద్ధుడిని వెతుకు. నీ కష్టాలలో తోడుగా ఉండేవాడిని వెతుకు. నీ బాధకి నివారణ జరగాలంటే వెతుకు. నీవు పాపివా? తన రక్తంలో కడిగి నీకు రక్షణ ఇవ్వగల సమర్థుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టి నీ హృదయాన్ని సంతోషపెట్టి సమృద్ధినివ్వగలిగిన వాడాయన. మార్గము, సత్యము, జీవము, స్వస్థపరిచేవాడు, ఆదరించేవాడు ఆయనే. మరి అట్టి వారిని వెతికితే నీ హృదయంలో సంతోషం కలుగక ఇంకా దుఃఖం ఎందుకుంటుంది? ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి ఆయనను వెతకడం మొదలుపెట్టు. ఆయనలో సర్వం ఉంది. ఆయనే సమస్తమును పరిష్కరిస్తాడు. ఆయన చిత్తాన్ని జరగనివ్వండి. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.